కానీ సార్ అమ్మ అమ్మ ప్రేమకి నాన్న ప్రేమకి చాలామంది ఇంటలెక్చువల్స్ ఏం చెప్తారంటే 10, 13, 14 ఏళ్ల వరకు అమ్మ దగ్గరుండి తన ఆరోగ్యం కానీ తిండి కానీ స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎదిరించడం కానీ ఓనమాలు ఎదిరించడం కానీ చెబితే ఇక 13, 14 ఏళ్ల నుంచి తండ్రి పెడతారు అని అంటారు సార్. నిజమా అది? నిజంగానా? అంటే మీకు ఎదురు పిల్లలు, మీకు ఎలా అనిపిస్తుంది అది? ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు మా నాన్న మొదలు పట్టించిన చదువు విషయంలో సార్ బాగా చూసుకునేవాడు, ప్రేమగా బాగా మాట్లాడేవాడు, స్ట్రిక్ట్గా పెంచింది కానీ లేకపోతే చదవమని పోరు పెట్టేది. మా అమ్మ చదవమంటే చిరాకు పడిపోయి మేము అందరం చదువుతాలే పో ఊరికి చెప్పాడు కదా సార్. కదా నిజంగా అసలు అమ్మకి టేక్ ఇట్ గ్రాంటెడ్. అసలు అమ్మ అంటే ఏది చెప్పినప్పుడు క్యాంటీగానే చెప్తూ ఉంటాం. నాకు కరెక్ట్గా చదవాలని మూడు వచ్చేది, ఇంకా చదవాలి అనుకొని పుస్తకాలు తెద్దాం అనుకుని చెప్పేది. ఆవిడకి నాకు వచ్చిందని తెలియదు, చెప్పగా నాకు చిరాకు వచ్చేది. నేను ఇప్పుడే అనుకున్నాను చదువుదాను, నువ్వు చెప్పేది యాదవ్ అంటే ఏంటుకున్నాడు అర్థం. అలాగే రమ్మంటే పోయా ఏంటో ఏదో ఇగో ఆవిడ దాన్ని తగ్గట్టు బాగా తిట్టేది. సో ఫర్ ఇన్ఫర్మేషన్ మా అన్నయ్యని ఇప్పుడు కొట్టేది కదమ్మ. బికాజ్ మా ఇంట్లో చాలా బుద్ధిమంతులైన కొడుకు అన్నయ్య. పాపం బాగా చిన్న పిల్లోడు అంటే చెప్పిన కదా మాకున్న ఎకనామికల్ కండిషన్కి ఆవిడ బయటికి వెళ్ళి తేలేదు. అన్నయ్య 3.5 ఏళ్ళ పిల్లోడప్పుడు 4 ఏళ్ళ పిల్లోడప్పుడు చేతికి చిల్లరిచ్చి ఒక చీటీ ఇచ్చి ఆ ఊరు ఈ వీధి చివరి షాప్కి వెళ్తే ఆ చీటీ ఆవిడ చూపించి అది ఇచ్చి పట్టుకొచ్చాడు. అంత ఇంటి పని చేసాడు అమ్మకు సహాయంగా. సో ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత కొడుకు అంటే అసలు మా అమ్మకి చాలా చాలా ఇదనమాట, సపోర్టివ్గా ఉండాడు అన్నయ్య. సో తను చాలా బాగా చూసుకునేది. బాగా మొండితనంగా పెంకిగా ఉండింది మా అమ్మ విషయంలో. సో అన్నయ్య ఎప్పుడు అమ్మ చేతిలో దెబ్బలు తినేవాడు కాదు, నన్ను మాత్రం బాగా కొట్టేది. అప్పుడప్పుడు అన్నయ్య గారికి నాన్నతోటి ఎప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కొంచెం ఆవేశం ఎక్కువ నాన్నగారికి. అటెన్షన్ పే చేయనందుకు పాపం ఆయన మంచివాడే, కానీ నాన్నగారు చాలా మంచి వ్యక్తి, కానీ బాగా ఆవేశం ఎక్కువ. పాపం ఎక్కువ అన్నయ్య సఫర్ అవుతుండేవాడు. కానీ ఇక్కడ నేనైతే అమ్మ నన్ను ఫుట్బాల్ కొడితే మామూలు కొట్టేది కాదు మా అమ్మ. బట్ కొట్టేసి అన్నిటికన్నా బాగుండేది ఎప్పుడు కొట్టిన తర్వాత బాధపడేది, మళ్ళీ దగ్గర తీసుకొని చాలా ఫీల్ అయ్యేది. అది చాలా బాగుండేది మాకు. సో ఎక్కువ నన్ను కొట్టింది. తర్వాత కళ్యాణ్ బాబుని చాలా తక్కువ కొట్టేది కాదు. ఆడపిల్లది అసలు ముట్టుకోలేదు, నన్ను ఒక్కడే.